దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చగా మారింది, వివాదాస్పదంగా మారింది. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం నోవోటల్ హోటల్లో సుమారుగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కానీ అక్కడ అనుకున్న స్థాయికి మించి, సామర్థ్యానికి మించి పెద్ద ఎత్తున అభిమానులు చేరడంతో ఈవెంట్ రద్దు చేశారు అధికారులు. కొంత వివాదం కూడా జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున తోపులాట కూడా చోటు చేసుకుంది. తోపులాటని ఏకంగా చెల్లాచెదురు చేసే ప్రయత్నంలో భాగంగా ఫ్యాన్స్ ని ఒక్కసారిగా లాఠీ చార్జ్తో జలిపించారు పోలీసులు. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ అభిమానులు వస్తున్నారనేది. అయితే ఈవెంట్ సామర్థ్యం కేవలం 5,000 మంది మాత్రమే. కానీ పరి రేట్లు ఎక్కువగా సుమారుగా 50,000 మంది కూడా అక్కడికి చేరుకుని తెలుస్తోంది. ఒక్కసారిగా ఒక జన సంద్రోహం అక్కడ పెద్ద ఎత్తున చేరుకుంది. కానీ అక్కడ సామర్థ్యం లేదు. లోపలికి వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నోవోటల్ హోటల్కి సంబంధించినటువంటి కొంత పాక్షికంగా కూడా దెబ్బతింది. చాలా వరకు గేట్లు కావచ్చు, గ్లాసెస్ పూర్తిగా కూడా నేలమట్టమయ్యాయి, చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇక ఈవెంట్ రద్దు చేసిన నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఈవెంట్ రద్దు కావడానికి కారణం ఎవరు? అభిమానులు, ఆర్గనైజర్లు, హీరో, ప్రొడ్యూసర్, పోలీసులు ఎవరు దీనికి కారణమయ్యారు? నోవోటల్ హోటల్ కెపాసిటీ 6,000 మాత్రమైతే వచ్చిన అభిమానులు సుమారుగా దాదాపుగా 20,000కు పై చిలికే ఉంటారంటూ అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి కూడా కొన్ని వందల సంఖ్యలో అక్కడికి ఫ్యాన్స్ వచ్చారు. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు వచ్చారు. అయితే వస్తారని తెలిసినప్పటికీ ఓపెన్ ఏరియాలో ఫంక్షన్ ఎందుకు పెట్టలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ప్రొడ్యూసర్లది, ఆర్గనైజర్లది తప్పేం లేదంటున్నారు ఎన్టీఆర్. అభిమానుల కంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను అంటున్నారు ఎన్టీఆర్. ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఒకసారి ఎన్టీఆర్కి సంబంధించి వీడియో చూసే ముందు అభిమానుల ఆవేదన, ఆక్రోధన, ఆగ్రహం కూడా ఒకసారి చూద్దాం. ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా, అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మూవీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా, ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4,000 కెపాసిటీ 25,000 వస్తే నీకు శ్రేష్ మీద చేత కాదా? మరి అటప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలు అయింది మా దేవుని చూసగా. మీరు లేక మేము ఈవెంట్కి వస్తాయి. ఎక్కడ మేము అనంతపురం, కర్నూలు నుంచి వచ్చినాం. పొద్దున 5 గంటలకు లేసి వచ్చినాం. 8 తుఫాన్లు తెచ్చుకొని చేతిలో తేల్చింది. నువ్వు ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, బోన్సార్ ఫ్లాప్ అయింది. మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు. అంతే. ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా స్టేట్ మీడియా? చేతిలో తేల్చిందే. డౌన్ శ్రేష్ మీడియా, డౌన్ శ్రేష్ మీడియా. ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా? నువ్వు ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు. ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ ఇవ్వాలా. ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ ఇవ్వాలా. భరతాన్ని నేరుకి ఇచ్చింది, కలికి ఇచ్చింది. మరి ఎందుకు దేవరకి సినిమాకి ఇవ్వాలా? ఇది ఖచ్చితంగా మేము సీరియస్ చూస్తున్నాం. నువ్వు ఇచ్చలేదు. అసలు సెలబ్రిటీ ఎవరు లేదు. అవు ఈసారి వస్తాను. నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము. చెప్తున్నాము. స్టేట్ మీడియా, చెత్త మీడియా చేతులు ఎత్తేసింది ఈ రోజు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశ జరుగుతుంది. సో 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున కట్టలు తెగేటువంటి అభిమానం చూపించేందుకు చాలా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలను ప్రజానికం అక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి వెహికల్స్ పట్టుకొని ఎప్పుడో ఉదయాన్నే లేచి ఇక్కడికి ప్రారంభమయ్యారు ఈవెంట్ చూసేందుకు, ఎన్టీఆర్ని చూసేందుకు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ అభిమానం కాస్త విద్వాదంగా మారింది. ఉద్రిక్తత మధ్య అక్కడ ఈవెంట్ కూడా రద్దయిపోయింది. సో ఇక్కడ వాళ్ళ ఆగ్రహాన్ని, వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేత కాకపోతే ఊరుకోవాల్సింది, ఎందుకు ఈవెంట్ చేశారంటూ కూడా సినిమా యూనిట్ పైన, ఈవెంట్ ఆర్గనైజర్ పైన కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వెహికల్స్ పట్టుకొని వచ్చాము, ఇక్కడికి వచ్చినాక చూస్తే ఈ రకంగా ఉద్రిక్తత మధ్య ఈవెంట్ రద్దయింది అన్నట్టుగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ పూర్తి ఘటన పైన ఎన్టీఆర్ కూడా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఏం మాట్లాడారు? ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది
నా ఫీలింగ్ అది. ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఇష్యూ పైన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇక్కడ ఆర్గనైజర్లను కానీ ప్రొడ్యూసర్లను కానీ ఎవరిని కూడా తప్పుబట్టలేం. మనం ఇక్కడ చాలా క్లియర్గా అంతా అనుకున్నాం. కానీ అభిమానులు కట్టలు తెగే అభిమానంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. వీటన్నిటి కూడా నేనే బాధపడుతున్నట్టు అని చెప్పుకొచ్చారు. సో కట్టలు తెగే అభిమానం ఏ రకంగా ముందుకెళ్తుందో చూడొచ్చు. మీరు ఇక్కడ 6,000 మంది కెపాసిటీతో ఉన్నటువంటి ఆ ఈవెంట్ కాస్త ఒక్కసారిగా 20,000 మందికి సుమారుగా 3-4 రెట్లు ఎక్కువగా కావడంతోనే అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అయితే ఈవెంట్ కనుక జరిగి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం పొంచి ఉండేదన్నట్టుగా ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. సో ఎన్టీఆర్ కొంత దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ఈవెంట్కి వచ్చినటువంటి ఆ ప్రముఖులు, డైరెక్టర్ త్రివిక్రమ్ కావచ్చు, ఇతర సినీ ప్రముఖులందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అక్కడ హాల్లో ఆల్రెడీ కూర్చున్నటువంటి వారందరూ కూడా బయటికి పంపేందుకు మరోసారి పోలీసు వాళ్ళు కావాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఈవెంట్ జరగకపోవడం ఒకే ఎత్తు అయితే అది ఫెయిల్ అయిపోవడం అభిమానులని ఆగ్రహానికి గురి చేస్తోంది. మరోవైపు అక్కడ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో, లాఠీ చార్జ్ సంబంధించిన అంశం కావచ్చు, ఆ తర్వాత వారిని బయటికి పంపే అంశం కావచ్చు, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా మరింతగా ఆగ్రహానికి గురి చేస్తోంది అభిమానుల్ని. ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ అభిమానులకు సంబంధించి ఆవేదన, ఆగ్రహం ఏ రకంగా ఉందని. చూడండి ప్లేస్ ఉంది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత జరుపుతామో మంచిగా కూర్చొని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే ఇష్టం, అది ఎంతసేపైనా ప్రోగ్రామ్ చేసుకోవాలి. వీళ్ళు కాదు, వీళ్ళు వస్తారు. వీళ్ళు రావాలని ఏం చేస్తారు? ఈ ఎక్కువ వాళ్ళు ఎంత జరగండి. మీరు జరగకపోతే మన ప్రోగ్రామ్ జరుగుతుందో కష్టమవుతుంది. మీరు వీళ్ళందరూ ఎంత జరుగుతాం. మీరు ఇప్పుడు వాళ్ళకి పోగొట్టుకున్న ప్లేస్ లేదు, అట్లా ఎక్కడికి ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామింగ్ ఎంతో కష్టపడి వచ్చింది అంత దూరం నుండి, మీరు దాన్ని ఎట్లా తీసుకుపోతున్నది. భరతన్ నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మూవీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా. ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4,000 కెపాసిటీ 25,000 వస్తే నీకు స్టేజ్ మీద చేత కాదా? మరి అప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలు అయింది మా దేవుని చూసగా. మీరు లేక మేము ఈవెంట్కి వస్తే ఎక్కడ మేము అనంతపురం, కర్నూలు నుంచి వచ్చినాం. పొద్దున 5 గంటలకు లేసి వచ్చినాం. 8 తుఫాన్లు తెచ్చుకొని చేతిలో తేల్చింది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, బౌన్సర్ ఫ్లాప్ అయింది. మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు. అంతే. ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావు? స్టేట్ మీడియా చేతిలో తేల్చిందే. డౌన్ స్టేజ్ మీడియా, డౌన్ స్టేజ్ మీడియా. ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా? నువ్వు ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు. ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ ఇవ్వాలా. ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ ఇవ్వాలా. భరతాన్ని నేను ఇచ్చింది, కలికి ఇచ్చింది. మరి ఎందుకు దేవరకి సినిమాకి ఇవ్వాలా? ఇది ఖచ్చితంగా మేము సీరియస్ చూస్తున్నాం. నువ్వు ఇచ్చేలేదు అసలు. ఇంకా సెలబ్రిటీ ఎవరు లేదు. ఈసారి వస్తాను. నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము. చెప్తున్నాము. స్టేట్ మీడియా, చెత్త మీడియా చేతులు ఎత్తేసింది ఈ రోజు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశం జరుగుతుంది. భరతన్ నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా. ఇది ఈవెంట్ తర్వాత అక్కడ రద్దు కావడంతో ఒక్కసారిగా ఆగ్రహమైనటువంటి అభిమానుల యొక్క వాదన. ఒకసారి ఈవెంట్ కి ముందు చాలా మంది కూడా తన అభిమానాన్ని, తమ యొక్క అభిమాన ఆర్టిస్ట్ ని మరోసారి తెర మీద చూడబోతున్న నేపథ్యంలో లైవ్లీగా చూసేందుకు వచ్చినటువంటి అభిమానుల యొక్క వాదన చూద్దాం. వారు ఈవెంట్ కి వెళ్లే ముందు ట్రైలర్ చాలా బాగుంది. మ్యూజిక్, బీజిఎం అంతా చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న సూపర్.
సెకండ్ ట్రైలర్ కూడా బాగుంది. ఫైట్స్ అన్ని. ఫేవరెట్ సాంగ్ ఏంటి? చాలా సాంగ్స్ వచ్చాయి కదా. చుట్టమల్లే చుట్టేస్తున్నా సాంగ్. యా. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ పేరు మీకు ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? ఎందుకంటే చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? బట్ ఎన్టీఆర్ అన్నతో చాలా బాగుంది. అవునా? అంటే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని అంటుంటారు కదా, మీరేమంటారు? లేదు, హిట్ అవుతుంది ఈసారి మాకు. అవునా? ఎన్టీఆర్ లుక్స్ ఎట్లా ఉంది? ఎన్టీఆర్ అన్న లుక్స్ ఆల్వేస్ టూ గుడ్. ఎందుకు ఇష్టం మీకు ఎన్టీఆర్ అంటే? అంటే యాటిట్యూడ్, హెల్పింగ్ నేచర్, ఆల్ గుడ్. యా. ఓకే. అండ్ ఇంకంటే ఈ లుక్స్ చూసిన తర్వాత, మీకు ఈ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత, బిఫోర్ ఎన్టీఆర్ ఎప్పుడు చేయలేదు ఇటువంటి క్యారెక్టర్ అని మీకు అనిపించిందా? ఏదైనా కొత్తగా చూడబోతున్నాం అని? కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది. రీసెంట్గా మోక్షజ్ఞ పోస్టర్ రిలీజ్ అయింది, ఎట్లా ఉంది? మోక్షజ్ఞ పోస్టర్ ఎట్లా అనిపించింది? బాగుంది. యా, లుక్ ఈజ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. మ్యూజిక్, బీజిఎం అంతా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న సూపర్. సెకండ్ ట్రైలర్ కూడా బాగుంది. ఫైట్స్ అన్ని. ఫేవరెట్ సాంగ్ ఏంటి? చాలా సాంగ్స్ వచ్చాయి కదా. చుట్టమల్లే చుట్టేస్తున్నా సాంగ్. యా. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ పేరు మీకు ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? ఎందుకంటే చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? బట్ ఎన్టీఆర్ అన్నతో చాలా బాగుంది. అవునా? అంటే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని అంటుంటారు కదా, మీరేమంటారు? లేదు, హిట్ అవుతుంది ఈసారి మాకు. అవునా? ఎన్టీఆర్ లుక్స్ ఎట్లా ఉంది? ఎన్టీఆర్ అన్న లుక్స్ ఆల్వేస్ టూ గుడ్. ఎందుకు ఇష్టం మీకు ఎన్టీఆర్ అంటే? అంటే యాటిట్యూడ్, హెల్పింగ్ నేచర్, ఆల్ గుడ్. యా. ఓకే. అండ్ ఇంకంటే ఈ లుక్స్ చూసిన తర్వాత, మీకు ఈ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత, బిఫోర్ ఎన్టీఆర్ ఎప్పుడు చేయలేదు ఇటువంటి క్యారెక్టర్ అని మీకు అనిపించిందా? ఏదైనా కొత్తగా చూడబోతున్నాం అని? కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది. హలో, హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? బొబ్బిలి. ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్, అసలు మైండ్ పోతుంది. చాలా బాగుంది. పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నేను చూసిన ఫస్ట్ మూవీ కూడా ఎన్టీఆర్ అన్నదే. పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు? ఎందుకో తెలియదు, నా దేవుడు, నా దేవుడు మా అన్న. సో ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ చూడడానికి వచ్చారు? యా. ఇంతకుముందు చూసారు ఎప్పుడైనా? లేదు, ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి అనుకుంటే ఎప్పుడైనా చూడాలి చూడాలి, అది ఇప్పుడు అయింది దేవరాతో. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇంకా నో డౌట్, అసలు రికార్డ్స్ అన్నీ పోతాయి, ఇంకా అన్నీ అయిపోతాయి దేవరాతో. లాస్ట్ ఇంకా దేవరానే. జాన్వి పక్కన ఎట్లా అనిపించింది? ఓకే, పర్లేదు, బాగానే మ్యాచ్ అయింది. ఇట్స్ ఓకే, బాగానే ఉంది. ఫియర్ సాంగ్ అసలు సూపర్. తర్వాతే మిగతావి. మీకు బాగా నచ్చిన షార్ట్ ఏంటి ట్రైలర్స్ లో? షార్క్ ఒకటి, బ్లడ్ మూన్ ఒకటి, యా అన్నీ. సో మీరు ఎన్టీఆర్ నుంచి ఎటువంటి క్యారెక్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇప్పుడు 6-7 years తర్వాత అదే క్యారెక్టర్ పడింది అనుకుంటున్నారు? అదే వచ్చింది. ఇంకా మాస్ ఆడియన్స్కి ఏం కావాలో అలానే తీశారు. ఇంకా ఫుల్ హ్యాపీ మేము. అసలు ఇంకా వెయిట్ చేస్తున్నాం 27th ఎప్పుడు వస్తుందా. యా, పర్లేదు, బాగానే ఉంది. తను కూడా బాగానే యాక్ట్ చేసింది. డ్యాన్స్ కూడా పర్లేదు. చూడాలి. ట్రైలర్లో తను అంతగా చూపించలేదు కదా, సో మూవీలో చూడాలి. ఛాన్సే లేదు. సో అలా అనుకుని అండి, ఏముంది, కొరటాలు ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలుస్తున్నాడు. అలా అనుకుంటే ఇంకా అంతే, ఇంకేం చేయలేము. ఇంకా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ అయిపోతాయి, ఇంకా అంతే. దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం నచ్చింది ట్రైలర్? ఎన్టీఆర్ డాన్స్ బాగుంది. జాన్వి చాలా చాలా ప్రిటీ ఉంది. ఇట్స్ గుడ్. వేర్ ఆర్ యు ఫ్రమ్? హైదరాబాద్. యా. సో మీకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్? యా, ఎన్టీఆర్. ఎన్టీఆర్ లో ఏమి ఇష్టం? హిస్ డాన్స్, హిస్ యాక్టింగ్ బాగుంటాడు. ఎన్టీఆర్ మూవీస్ లో మీకు బెస్ట్ మూవీ అంటే ఏ మూవీ? ఐ లైక్ రాఖీ. ఐ లైక్ బాద్షా. చాలా ఫన్నీ ఉంటుంది బాద్షా. యా. సో జాన్వీ కపూర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చుట్టమల్లే సాంగ్ చూస్తే అందరికి అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ సాంగ్. బాగుంది. ట్రైలర్ బాగుంది. ఐ గెస్ మూవీ విల్ బి అమేజింగ్. అనిరుద్ బీజిఎం అండ్ సాంగ్స్. యా, ఇప్పుడు దావుదీ సాంగ్ అండ్ చుట్టుమల్లే మొత్తం ట్రెండింగ్ కదా, చాలా బాగున్నాయి రెండు సాంగ్స్. ఎన్టీఆర్ మీ ముందుకు వస్తే మీరు ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు? I'll click a picture. Yeah, first I'll click a picture, of course. After that ఏం చెప్తారు? ఏం చెప్తాం, పెద్ద ఫ్యాన్ అని చెప్తాను అంతే. రైట్. సో మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. రిలీజ్ రోజు ఎప్పుడైనా మూవీ చూసారా మీరు? యా, చూసాను. యా, ఐ సా. చూసాను. నేను బాద్షా చూసాను, రాఖీ చూసాను, అండ్ RRR చూసాను. యా, లాస్ట్ RRR కదా. దేవరా చూస్తారా?
చూస్తాను, టికెట్స్ దొరికితే చూస్తాను. ప్రీ రిలీజ్కి ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఇన్ సైడ్. యా, దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం నచ్చింది ట్రైలర్? ఎన్టీఆర్ డాన్స్ బాగుంది, జాన్వి చాలా చాలా ప్రిట్టి ఉంది. ఇట్స్ గుడ్. వేర్ ఆర్ యు ఫ్రమ్? హైదరాబాద్. యా. సో మీకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్? యా, ఎన్టీఆర్. ఎన్టీఆర్లో ఏమి ఇష్టం? మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా నచ్చింది? మాకు నచ్చిన మూవీ అన్నీ అన్న, ఏ ఒక్కటి కూడా మాకు బాగా అనిపించలేదు. అన్ని సూపర్ ఖతర్నాక్ ఉన్నాయి. నేను ఒకటే ట్రైలర్ ఎలా ఉంది? దేవర ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉంది? సెకండ్ ట్రైలర్ ఎలా ఉంది? అరాచకం అన్న ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. నాకు ఇది చూస్తుంటే దేవర 1 మూవీ ఆల్రెడీ చూసినట్టే ఉంది. దేవర పార్ట్ 2 గురించి మీకు ఒక చిన్న డైలాగ్ చెప్దాం అనుకున్నా. క్షమించు నన్ను కొరటాల శివన్న, నీకు ముందే లీక్ చేస్తున్నా డైలాగు. ఒక విలన్ ఇంకో విలన్ చెప్తుంటాడు, రే ఆ రోజు నేను చూసిన అరాచకం ఏంటో తెలుసారా? ఒకవైపు అలలు ఎగిసి పడుతుంటే మరోవైపు తలలు ఎగిరి పడుతుంటే సంద్రంలో విస్ఫోటనమా, దేవర విధ్వంసమా అని విని తిరిగి చూసే లోపు వాడు గీసిన వలయంలోకి దూకి పడ్డామా, ప్రళయంలోకి దూకి చచ్చామా అన్నంతగా శిరస్సు ఎత్తి నింగి పైకి చూస్తుంటే నా వాళ్ళు సంధించిన అస్త్రాలు శస్త్రాలు ఏవి పని చేయలేదు. కానీ వాడు సృష్టించిన నరమేధానికి నెత్తురు నెలవంకను తాకినప్పుడు వాడి రూపం చూడాలా. కపాలాలు మెడలో మాలగా మారి, కలేబరాలు జలచరాలకు ఆకలిగా మారి, సముద్రమే వాడి ముందు తల వంచి సంద్రం మొత్తం కకావికలమై వాడితో సహా శత్రు సన్యాసం చేస్తుందిరా. ఇది ఆచార్య 2.0 అని చెప్పి కొంతమంది పేరు చాలా 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 అంటే చాలా నెగిటివ్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి చెప్తానా 27th రాసి పెట్టుకోరు కొడగలరా మీరు. ఒక్కొక్కరికి ఎవడైతే కనుక ఇది ఫ్లాప్ అవుతుంది అంటే కనుక నా ముందు వచ్చి నిలబడరి. ఇప్పుడే చెప్తా, ఇది హిట్ కాకుండా కనుక గుండు కొట్టించుకొని తిరుగుతా. గుండు కొట్టించుకున్నా. నా అన్న విశ్వరూపం చూస్తారు చూడు. మొన్న అరవింద సమేతకి అర్థం కత్తితోనే ఎంత 60 రాష్ట్రాలు 60 దేశాలు దాటితేటు అంత వేసినాడు. ఇప్పుడు 60 కత్తులు రకరకాల కత్తులతో ఒక్కొక్కరిని సావోటి పెడతలేరు అన్న. ఫస్ట్ ట్రైలర్ అయితే కనుక హై అంటే చాలా చాలా అంటే చాలా హై ఇచ్చింది అన్న. ఈరోజు మేము 11/7కి ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తా అని చెప్పినారు. అది వాయిదా పోస్ట్పోన్ అవ్వడంతో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాం. కానీ మళ్ళీ ఇప్పుడు 2/7కి ఇచ్చినాడన్న. వానమ్మ లాస్ట్లో అనిరుద్ధ్ అయితే ఏమన్నా కొట్టినాడు బీజిఎం చంపి పాడితే. ఎన్టీఆర్ అయితే ఇంకా డ్యాన్స్ చిన్న స్టెప్పులతోనే అల్లాడిచాడు ఇటు అయినా కూడా. ఆ సీన్లో అయితే ట్రైలర్ కట్లో ఒక చోట బైరా దేవరా ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నారు. కానీ అది స్టోరీ మాత్రం ఇంకా ఏం తెలియట్లేదు. ఒకవేళ కనుక అది ఫస్ట్ ట్రైలర్ కట్లో అయితే కనుక వర గురించి కొంచెం అమాయకత్వంగా అట్లా చూపించినాడు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ కట్లో అయితే కనుక వర గురించి విశ్వరూపం చూపించినాడు. విశ్వరూపం ఇప్పుడు వర దేవర ఇద్దరు కలిపి బాక్స్ ఆఫీస్ని బాగా. విజయనగరం నుంచి వచ్చాం, వైజాగ్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ట్రైలర్కి అసలు సినిమా చూస్తేనే ఎక్స్పెక్టేషన్ అనేది మనకి ఇంకా ముందు ఉంటుంది, ముందు చెప్పే కంట. అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టరైజేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది మీకు చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది, ఆ లుక్ కానీ ఆ క్యారెక్టర్ కానీ? ఎగ్జైట్ కాదండి, అసలు మాకు సినిమా ఎంత బాగా వస్తుందని ఎన్టీఆర్ని ఎంత 6 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ని చూడడం అనేది మాకు ఉత్కంఠంగా ఉందండి. అది ముందు. మేము రాజధాని నుంచి, విజయనగరం డిస్టిక్ రాజధాని నుంచి వచ్చా ఉన్నాం. అన్నంటే చాలా ఇష్టం మాకు. దేవర అనేది చరిత్రలో నిలిచిపోయేటట్టు విధంగా సినిమా అనేది కొట్టాల శివ తెరకెక్కించారు. దీంతో కొట్టాల శివ జీవితం బాగుంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా స్థాయి వేరే రకంగా ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో మంచి లెవెల్లో ఉంటుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ. అన్న మాది విజయనగరం, నందమూరి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ వీర అభిమానులమే. మేము చాలా కష్టపడి నిన్న రాత్రి నుంచి ఎక్కడే కాపలా కాసుకొని ఉన్నాం. కానీ మాకు ఎన్టీఆర్ అంటే ఒక హీరో కాదు, ఒక దేవుడితో సమానం. ఎన్టీఆర్ అంటే అతని గురించి మేము ఎంత దూరమైన వస్తాం, ఏదైనా చేస్తాం. సినిమా పరంగా వస్తే ఒక అరాచకం ఎలాగుంటుందో మీరు చూస్తారు. రేపు పొద్దున సెప్టెంబర్ 27వ తారీఖు ఎప్పుడు వస్తుందో అని మేము ఎదురు చూస్తున్నాం. మేమే కాదు, భారతదేశం మొత్తం మీద 50 మంది ఎప్పుడు సెప్టెంబర్ 27వ తారీఖు వస్తుందో ఎన్టీఆర్ ఆయన చూద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ సముద్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇప్పు నీళ్ళని తెలుసు, కానీ ఒక రక్త సముద్రం అని ఎవరికీ తెలియదు. ఆ రక్త సముద్రం ఎలాగుంటుందో మా దేవరా సినిమా ఎన్టీఆర్ అన్న వచ్చిన తర్వాత మీ అందరికీ మరీ చెప్తాను, సూపర్ హిట్ సినిమా. రికార్డులు బ్రేక్ అయ్యి మళ్ళీ రికార్డులు తిరిగి రాయాలన్న ఒక ఎన్టీఆర్ అన్నది సహజం. డ్యాన్స్లో కానీ డైలాగుల్లో కానీ ఏదైనా కానీ ఎప్పుడెప్పుడు ఆయుధ పూజ సాంగ్ అని అన్న చెప్తున్నాడు. చూడండి ఎందుకంటే జరుపుతాము, మంచిగా కూర్చొని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే